రాజకీయ నాయకులు ఓట్ల కోసం మాట్లాడే మాటలు వింటే ఒక్కోసారి భలే ఆశ్చర్యం వేస్తుంది. ఇటీవల రంజాన్ మాసంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న మాటలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఏమన్నారంటే, రంజాన్ మాసంలో రోజు 5 సార్లు చేసే నమాజ్ వల్లే ఈ ప్రపంచం మొత్తం శాంతిగా సురక్షితంగా ఉంది అని చెప్పారు. इस रमजान महीना बहुत पवित्र महीना, ये महीने में लोग 5 बार नमाज पढ़ना, पूरा इस देश को, इस दुनिया को बचाने के लिए आप लोग दुआ मांगते हैं. వినడానికి చాలా బాగుంది కదా, కానీ అదే పవిత్రమైన రంజాన్ మాసంలో అసలు ఏం జరిగిందో ఒక్కసారి మీరే ఆలోచించండి. నమాజ్ చేసే ఇస్లామిక్ దేశాలు ఎంత శాంతిగా ఉన్నాయో చూద్దామా. ఒక ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ పక్కనే ఉన్న మరో ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబుల వర్షం కురిపించింది. ఇంకోవైపు ఇస్లామిక్ దేశమైన ఇరాన్ వేరే ఇస్లామిక్ దేశాలపై మిసైల్స్ తో దాడులు చేసింది. ఇదంతా జరిగింది పవిత్రమైన రంజాన్ పండుగ సమయంలోనే. ఈ దాడుల్లో ఎంతమంది అమాయక ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు? మరి వాళ్ళు చేసే నమాజ్ల వల్ల శాంతి ఎక్కడికి పోయింది? వాళ్ళ ప్రార్థనలు ఎందుకు పనిచేయాలి? ఇప్పుడు మన భారతదేశం వైపు చూద్దాం. అక్కడ ఇస్లామిక్ దేశాల్లో ముస్లింలు ఎప్పుడు ఏ బాంబు పడుతుందో అని భయంతో వణికిపోతుంటే, ఇక్కడ మన భారతీయ ముస్లింలు మాత్రం అర్ధరాత్రులు కూడా ఫ్యామిలీలతో కలిసి ఎలాంటి భయం లేకుండా ఈద్ షాపింగ్ చేసుకున్నారు. ఎంతో స్వేచ్ఛగా సంతోషంగా పండుగ జరుపుకున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రపంచంలో ముస్లింలకు అత్యంత భద్రత ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశమే. నాయకులు ఓట్ల కోసం ఏదేదో చెప్తారు, కానీ వాస్తవం ఏంటో మన కళ్ళ ముందే ఉంది. మతం కంటే మనం నివసించే దేశం గొప్పదైతేనే ఎవరికైనా రక్షణ. మరి మన నాయకులు చేసే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలపై, అలాగే మన దేశం గొప్పదనంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో గట్టిగా చెప్పండి. ఈ వాస్తవం అందరికీ తెలిసేలా వీడియోను షేర్ చేయండి. జై హింద్.